మార్చి నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న 10వ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను అత్యంత పటిష్టంగా నిర్వహించాలని అన్నారు. 10వ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుండి 10వ పరీక్షలకు సంబంధించి సుమారు 31,334 మంది అనగా 29,165 మంది రెగ్యులర్ విద్యార్థులు, 1,178 మంది గత సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు 991 మంది ఓపెన్ స్కూల్స్ ద్వారా 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. మొత్తం 179 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే పరీక్షా ప్రశ్న పత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని అన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో సహా ఏ ఇతర సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లరాదని అన్నారు. ఎక్కడా మాస్ కాపింగ్ లేకుండా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలని అన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు తగు విధంగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఓ కుమార్, తిరుపతి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శారదాదేవి, డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్, రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.